పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు నాయన. సర్వాధికారి, స్తోత్రాలు నాయన. మహోపకారి, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, అయా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని నా తండ్రి నాయన. అయా నీ వాక్యం తెలియజేస్తున్నట్లుగా నా ప్రభు నాయన. అయా యెరూషలేము యొక్క నా తండ్రి నాయన ప్రవేశించిన దేవుడు నా తండ్రి నాయన. యెరూషలేము నగరంలోకి నా తండ్రి నాయన జయ ప్రవేశం చేసినటువంటి దినము నా తండ్రి, ఈ మట్టల ఆదివారం నా ప్రభు నాయన. నీ కృపను మాకు అనుగ్రహిస్తావని నా తండ్రి, మా జీవితాల్లో నీకు వస్తావని నాయన నిన్ను వేడుకుంటున్నాను నా తండ్రి. స్తుతి ద్వారా మహింపడ్డావు, పాట ద్వారా మహింపడ్డావు నాయన. అయ్యా సాక్షుల ద్వారా మహింపడ్డావు నాయన. మా ప్రార్థనలు ఆలకించిన దేవుడా, కృతజ్ఞత ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యమైన దేవుడా, అయ్యా నీ వాక్యపు వెలుగులో నాయన అయ్యా మమ్మల్ని నడిపించు దేవా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని దర్శించు నాయన, మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని ధైర్యపరచు నాయన, మమ్మల్ని నాయన నీ చిత్తములో నడిపించు నా ప్రభా నాయన. వా నీకే స్తోత్రం రాజా, హల్లెలూయా, నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా చెయ్యి పట్టుకొని నా తండ్రి నాయన మమ్మల్ని నాయన నడిపిస్తావని నా ప్రభా నాయన మాతో మాట్లాడి నాయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నాయన. మా స్థితిని చూసిన దేవుడు నాయన, మా పరిస్థితిని చూసిన దేవుడు నాయన. ప్రభా నీకు స్తోత్రం నాయన. బీదలైన మీరు ధన్యులు అన్నావు తండ్రి దేవా, నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా పట్ల నాయన నీ కృపను అనుగ్రహించి నాయన నీ నామాన్ని మహింపరుచుకున్నా తండ్రి. మా జీవితంలోనికి నాయన, మా కుటుంబాలలోకి నాయన, మా సంఘంలోనికి నాయన మీరు ప్రవేశించిన ఆయన మా జీవితాలను నాయన సరిచేసి సవరించిన ఆయన నీ నామంలో నా తండ్రి నాయన. అయ్యా అయ్యా నాయన నీ కొరకు నాయన సిద్ధపరచమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నాయన అయ్యా నీ వాక్యంలోనికి వెళుతుండగా నాయన మీరు మాతో మాట్లాడమని తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఆత్మ సంగములతో చెప్పుకో మాట చెవుగలవాడు విననుగా కన్నావు నాయన. అయ్యా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు గడిచిన పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతగానో కాచి ఆయన కృపలో ఆదరించి భద్రపరిచి మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటిని కూడా దేవుడు మనకు దయచేసి ఇచ్చి జరిపించి ఆయన చిత్తాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుడు నామనికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈ సమయంలో ఆయన మాటలు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచాలా. మరి అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండి దేవుని యొక్క మాటలు మనమందరం కూడా శ్రద్ధగా వినాలా. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చిన్న మంద భయపడకుడి అని చెప్పినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలా, ప్రార్థనాపూర్వకంగా ఉండాలా, మరి విశ్వాసంగా ఉండాలా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే ఒక నమ్మిక కలిగి మనం ఉండాలా. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఈ దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము, మట్టలాదివారము అని పిలువబడుతుంది. ఈ యొక్క మట్టలాదివారం అనేటటువంటి ఈ దినములో యెరూషలేములోనికి యేసు ప్రభువు మరి గాడిద మీద వచ్చినట్లుగా ఆ యెరూషలేము ఈదుల్లో తిరిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము జరిగించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తము ఆయన సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఎటువంటి అవిశ్వాసానికి లోనవ్వకుండా తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రికి ఏదైతే మరి కుమారుడు చెప్పాడో దాన్ని ఈ లోకానికి వచ్చి ఆయన నెరవేర్చినటువంటి దేవుడు. మరి ఈ దినము
మరి ఆయన గురించి మనము చెప్పుకోవాలంటే ఆయన యెరూషలేములోనికి ఆ గాడిద మీద ఆయన ఎక్కి ఊరేగుతూ ఆ యెరూషలేము వీధులంతా కూడా తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే మత్తయి సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగి చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతున్నది ఏంటంటే, ప్రభు చెప్తున్నటువంటి మాట, ఈ ప్రయాణము ఎక్కడి నుంచి కొనసాగింది అంటే, మార్తా మరియా లాజరు ఇంటి దగ్గర నుంచి మరి యెరూషలేములోనికి ఆయన ప్రవేశం అనేది వెళ్ళటం అనేది జరిగింది. అదేవిధంగా మరి వెళ్ళటానికి ఆయనకి ఒక వాహనం అనేది కావాలా. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన తెల్లని గుర్రం మీద ఆయన ఎక్కి ఊరేగుతూ వస్తాడని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు మరి గార్ధబం అనగా గాడిద మీద ఎక్కి ఆ యొక్క యెరూషలేములో ఆ ఈదుల్లో ఆయన తిరగడానికి ఆయన ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడున్నటువంటి శిష్యులు కానీ అక్కడున్నటువంటి సమూహం అంతా కూడా ప్రభు పేరట వచ్చేవాడు అంటే ప్రభు పేరట వచ్చేటటువంటి రాజు స్తుతింపబడునుగాక, రాజు స్తుతింపబడునుగాకని వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో విశ్వాసముతో కేకలు వేస్తున్నారంట, ఆయన స్తుతిస్తున్నారంట. ఎందుకు స్తుతిస్తున్నారు అని అంటే, ఆయన అనేకమైనటువంటి అద్భుతములు, అనేకమైనటువంటి సూచక్రియలు, అనేకమైనటువంటి మహత్కార్యాలు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఎన్నో మహిమ కార్యాలు చేసినటువంటి దేవుడు, ఎన్నో విధాలుగా ప్రజలకు ఆయన బహు సమీపముగా వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆ నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు దావీదు కుమారుడు ఓసన్నా జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు అంట, అది గిట్టనటువంటి పరిశీలు ఏం చేస్తున్నారు, బోధకుడా నీ యొక్క శిష్యులను ఆపు, గద్దించు, వారిని ఆపు, ఆ మాటలు చెప్పకుండా అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, వాళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు
కేకలు వేస్తాయి. ఈ రాళ్ళు అనగా ఈ ప్రకృతి మొత్తము కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆయన కలగజేసిన ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి ఘనముగా స్తుతించి ఆయన్ని హెచ్చిస్తుంది. అందుకే అన్నాడు, వీళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ ప్రకృతి అంతా కూడా స్తుతిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏమని స్తుతిస్తున్నారంటే ఆయన చేసినటువంటి ఏమంటున్నాడు ఇక్కడ, తాము చూసిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలా. 1 దశలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు కదా, ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతి విషయమందు కూడా, చిన్నదైనా పెద్దదైనా, మన జీవితంలో మన కుటుంబంలో మనకు జరిగినటువంటి మేలు దేవుని యొక్క సన్నిధానంలో మనం చెప్పి దేవుని నామాన్ని మహింపరచాలా. దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని యొక్క మేలు మనం మర్చిపోయే వారముగా ఉండకూడదు. దేవుడు చేసిన ప్రతి మేలు, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నాకు ఈ అద్భుతాన్ని చేశాడు, దేవుడు నాకు ఈ యొక్క మరి సూచక్రియ చేశాడని దేవుని నామాన్ని మహింపరిచే వారముగా, చేతులెత్తి దేవుని స్తుతించే వారముగా, మరి ఆయన నామాన్ని మహింపరిచే వారముగా, ఆయన నామాన్ని గణపరిచే వారముగా, మరి అనేకుల దగ్గర దేవుని యొక్క నామాన్ని మనము హెచ్చించే వారముగా ఉండాలా అన్నది ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి సారాంశము. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసినటువంటి అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. మనం చూసినటువంటి వాటిని, మనం విన్నటువంటి వాటిని, మనం కన్నటువంటి వాటిని బట్టి మనము మాట్లాడాలా, దేవుని స్తుతించాలా, దేవుని కనపరచాలా. ఒక సాక్ష్యం అనగా ఏమిటి? ఒక సాక్ష్యం చెప్పినప్పుడు పక్క వాళ్ళందరూ కూడా ఆ సాక్ష్యాన్ని బట్టి బలపరచబడాలా, ధైర్యపరచబడాలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏ కష్టములోనైనా, ఏ బాధలోనైనా, ఏ దుఃఖంలోనైనా, ఏ శ్రమలోనైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థము, నా దేవుని సహాయం నాకు కావాలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక నమ్మిక, అనే ఒక విశ్వాసము ఇతరులలో కలిగించే విధంగా మన సాక్ష్యం అనేది ఉండాలా. దేవుడు చేసిన ప్రతి మేలు దేవుని యొక్క సన్నిధిలో చెప్పాలా. మరి అనేకులు కూడా ఆ సాక్ష్యాన్ని విని వాళ్ళు బలమును పొందుకో, నా దేవుడు నాకు చేస్తాడు, అవును ఆ బిడ్డలకు చేసినటువంటి దేవుడు నాకు చేయడా, ఆ కుటుంబానికి చేసినటువంటి దేవుడు నాకు చేయడా అనే ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగి దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలా, దేవుని కనపరిచే బిడ్డలుగా మనం ఉండాలా. మరి వాళ్ళందరూ కూడా కేకలు వేశారంట. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి మహిమ కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక్రియలను అక్కడ అందరూ కూడా కేకలేస్తూ చెప్తున్నప్పుడు అక్కడున్న పరిశీలికి మంట పుట్టిందంట. ఎందుకంటే ఒకరు హెచ్చించబడుతుంటే మానవ యొక్క సహజ గుణం ఏందంటే ఒకరు హెచ్చించబడతా ఉంటే చూడలేరు, సంతోషపడలేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మనము కొవ్వొత్తుంది కదా, కొవ్వు ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాము, కొవ్వొత్తి తాను కరిగిపోతూ కూడా ఇతరులకి వెలిగిస్తుందంట. అలా దేవుడు మరి ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో మరి ఆయన యొక్క జీవితంలో తటస్థించినప్పటికీ కూడా దేవుని యొక్క నామమే మహింపడాలా, దేవుని యొక్క చిత్తమే జరగాల. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికే మరి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అన్నిటినీ సహించాడు, అన్నిటినీ భరించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే మౌనంగా మరి ఆయన అన్నిటినీ కూడా భరించినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. వాళ్ళనే మాటలకి, వాళ్ళనే ఒక దూషణ మాటలు కూడా ఆయన ఎక్కడా కూడా తొట్టుపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళని ఎదుర్కొన్నాడు, వాళ్ళకి సరైనటువంటి ధీటైన సమాధానాలు చెప్తూ మరి దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని గురించి చెప్తూ, దేవుని గురించి బోధిస్తూ, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు యేసు ప్రభువు. ఆ యెరూషలేములకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ బట్టలను పరిచారంట. మరి కొన్ని ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి ఆయన పాదాలకు పరిచారంట. ఆ యొక్క గాడిద మీద ఊరేగుతూ వస్తూ ఉన్నప్పుడు మరి గాడిద, అక్కడ మనము గాడిద విషయంలో చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే గాడిదకి ఏదైనా శబ్దం వచ్చిందనుకో అది చాలా బెదిరిపోతుంది.
అది చాలా బెదిరిపోయి వణికిపోయి పరుగులు ఎత్తుతుంది అన్నమాట. అది గాడిద యొక్క స్వభావం ఏంది? ఒక శబ్దం చేసినా, అక్కడ ఒక అలజడి రేగిన అక్కడెక్కడా కూడా అది ఉండదు. కానీ ఈ గాడిద ఇక్కడ ఎక్కుతుందంట, వణుకు బెణుకు లేకుండా, ఎటువంటి కలవరం లేకుండా ఆయన ఎక్కించుకోనంట అది నడుస్తూ పోతుంది నిబ్బరంగా, ఎంతో నమ్రతగా, ఎంతో విధేయతగా, ఎంతో ప్రేమతో. ఎందుకు వచ్చింది ఆ విధేయత, ఆ ప్రేమ, ఆ నిబ్బరము, ఆ యొక్క వినయము ఎలా వచ్చింది ఆ గాడిదకి అని అంటే, ఆ గాడిద మీదంట ఎవరు చేతులు పడ్డాయంట? యేసు ప్రభు చేతులు ఎప్పుడైతే ఆ గాడిద మీద పడ్డాయో ఏమైపోయిందంట? సాధువైన జంతువు వలె మారిపోయిందంట. సాత్వికంగా, చాలా వినయంగా, చాలా నిబ్బరంగా ఉండదంట. ఏమి పక్కనేమి కనబడటంలే. వాళ్ళు ఎంతో సందడి చేస్తున్నారంట, ఎంతో అరుస్తున్నారంట, శబ్దం చేస్తున్నారంట. ఓసన్నా జయం, ప్రొపేర్టు వచ్చి వాళ్ళు స్తుతింపబడను గాక, సర్వోన్నతమైనటువంటి స్థలంలో మహిమ, దేవుని బిడ్డలకి సమాధానం అని ఆడ కేకలు వేస్తూ ఉంటే, మరి గాడిదంట ఏ ఉలుకు పలుకు లేకుండా ఆయన ఎక్కించుకొని, మామూలుగా అయితే పడేసేయాల ఈ అరుపులకి, కేకలకి, ఈ ధ్వనులకు. కానీ అలా చేయలేదంట. ఎందుకు చేయలేదంటే, యేసు ప్రభువు ఎక్కడున్నాడంట? గాడిద మీద కూర్చొని ఉన్నాడంట. ఈరోజు మనలో ఉన్నది ఎవరు? అయ్యా ఈ గాడిద మీద నువ్వు కూర్చో ప్రభువా అని మనం ఎప్పుడైతే ఆయనకి అవకాశం ఇస్తామో, ఆయన ఎప్పుడైతే మన జీవితంలోనికి మనము రమ్మని ఆహ్వానిస్తామో, అప్పుడు ఆ గాడిద ఏ రీతిగా అయితే నమ్రతగా మారిందో, ఏ రీతిగా అయితే అది వినయంగా మారిందో, ఏ రీతిగా అయితే నిబ్బరంగా ఉన్నదో, దేనికి కూడా వణకకుండా, బెణకకుండా, కలవరపడకుండా, జడీయకుండా ఏ రీతిగా అయితే అది నిబ్బరంగా నడుస్తూ ఉన్నదో, అదే రీతిగా ఈరోజు ఎన్ని అలజడులు, ఎన్ని కలవరాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని మన చుట్టుముట్టినా కూడా మనము కూడా అదరకుండా, బెదరకుండా, వణకకుండా, బెణకకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను పట్టుకొని మనము ఆ వీధుల్లో మనము కూడా తిరగాల అన్నది దీనికి సాదృశ్యంగా ఉన్నది, సాదృశ్యంగా ఉన్నది. మరి మనకు దేవుడు మనలో ఉంటే మనకేం రావాలా? దేవుడు యేసు ప్రభువు ఆ గాడిద మీద కూర్చుంటే గాడిదకి ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. ఆ గాడిదకు ఘనత వచ్చింది. ఆ గాడిద యొక్క ప్రవర్తన మారిందంట. మూర్ఖత్వం, మొండితనం ఉంటుందంట గాడిదలో ఎక్కువగా. ఏముంటుందంట? మూర్ఖత్వము, మొండితనం ఉంటుందంట. అసలు వినదు, రంకెలేస్తుంది, అది వాటర్ పెట్టి పరుగులెడుతుంది. కానీ అలాంటి గాడిద మరి యేసు ప్రభు చెయ్య, ఆయన హస్తాలు ఆ గాడిద మీద పడగానే ఆ గాడిదలో ఏమొచ్చిందంట? మంచితనం వచ్చేసిందంట. మంచితనం వచ్చేసిందంట. యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనలో ఆ మంచితనము, ఆ వినయము, ఆ విధేయత, ఆ యొక్క నమ్రత మనలో కలగాల. ఈ యొక్క మట్టల ఆదివారానికి మరి విశ్వాసి యొక్క జీవితము ఏ రీతిగా ఉన్నది అంటే, యేసుక్రీస్తుని తమ యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకునే వారముగా, మరి ఆయన ఉన్నటువంటి నావలో తుఫాను వచ్చింది, గాలులు వీచాయి, అలజడులు రేగాయి, కలవరాలు వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ఆ నావలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నవారు భయపడలేదంట, కలవరపడలేదంట. ఆయన ఎప్పుడైతే గద్దించాడో అవి నిమ్మళమైపోయినాయంట. అదే రీతిగా మనలో యేసయ్య ఉంటే, మనతో యేసయ్య ఉంటే, మన కుటుంబంలో యేసయ్య ఉంటే, అనేకమైన శోధనలు, బాధలు, వేదనలు, శ్రమలు, మరి అనేకమైన కష్టాలు ఎన్నో వచ్చినా కూడా సరే యేసయ్య వాటన్నిటిని కూడా నిమ్మలపరిచేటటువంటి శక్తి, సామర్థ్యత ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయన నాలోకి రావాలా, యేసు ప్రభు నాలోకి రావాలా, యేసు ప్రభు నాలోకి రావాలా. నా జీవితం మారాలా, నా జీవితం మారాలా, నా పద్ధతి మారాలా, నా ప్రవర్తన మారాలా, నేను మారిన వ్యక్తిగా కనబడాలా, మార్పు చెందిన వ్యక్తిగా నేను కనబడాలా. యేసయ్య నాలో ఉన్నాడు అని నేను చూపించాలా. దేని ద్వారా చూపిస్తాము? మన ప్రవర్తన ద్వారా చూపించాలా. అన్ని జనులలో మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. మన వెలుగు ప్రకాశింపాలా.
ఎవరు చేరినారు మన జీవితంలో? యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం చూపెట్టే వారముగా ఉండాలా. ప్రతి విషయానికి కూడా తాళుకొని తట్టుకొని నిలబడే వారముగా ఉండాలా. ఎన్నో అవమానాలు వస్తాయి. యేసుక్రీస్తుని ఆయన మొక్క మీద ఉమ్మారు. ఈ చిన్నదానికే తట్టుకోలేకపోతున్నాం కదా మనము, ఈ చిన్న విషయాలకే తట్టుకోలేకపోతున్నాం కదా. అయ్యో ఎంత బాధ, ఇంత వేదన అని మనము ఎంతగానో విలపిస్తున్నాం కదా. యేసు ప్రభు మీద ఉమ్మారంట, ఆయన గుద్దారంట, పట్టించారంట. మరి ప్రభు ఏమన్నా అన్నాడా? ఏమి అనలా. ఏమన్నాడు ఆయన? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. దీన్ని క్షమించు. మనలో రావాల్సినటువంటి మాట ఏందంట? వీరేం చేస్తున్నారు? వాళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళని మనం ఏం చెప్పాలి? మనము వాళ్ళ మీద కష్టం అనుకోద్దు, వాళ్ళ మీద బాధ అనుకోద్దు, వాళ్ళ మీద ఏ రీతిగా మనం రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన అనుకోద్దు. వారిని క్షమించు ప్రభువా, వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారయ్యా, క్షమించు నాయనా అనే ప్రార్థన మనం చేసేవారముగా ఉండాల. అప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నాడు అని ఒక నిదర్శనము అందరూ కలిగి, ప్రభువా ఇంత వాళ్ళని ఇంతగా హింసించి బాధించి నిందించి వేదనకు పాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు నీకు సాక్షులుగా ఉన్నారు ప్రభు. దేనికి కూడా భయపడకుండా, దేనికి కూడా జడియకుండా, దేనికి కూడా దిగులు పడకుండా నీకు సాక్ష్యం ఇస్తున్నారు ప్రభు అని అన్ని జనులందరూ కూడా చెప్పుకునే విధంగా మన జీవితము మనము మార్చుకోవాలా. అది యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనలో కలిగేటటువంటి మార్పు, మనలో కలిగినటువంటి మరి ఆ ఒక క్రొత్త మనసు మనకు రావాలంట. అదే ఆయన మన జీవితంలోనికి రావాలా. యెరూషలేములోనికి ప్రవేశించినాడు, మనము ఒక యెరూషలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క యెరూషలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం. మన మందిరమే కదా, ఆయన నివసించే మందిరాలే కదా, మనము ఆయన నివసించే మందిరాలే కదా. నేను మిమ్మల్ని కోరుకున్నాను అన్నాడు, ఆ గాడిదను కోరుకున్నాడు, పోయి ఆ గాడిదను ఇప్పుకొని రమ్మన్నాడు, కోరుకున్నాడు, తీసుకొని వచ్చాడు, దాని మీద కూర్చున్నాడు. ఈరోజు మనల్ని కోరుకున్నాడు ఆయన, మనుషులు కదా మనల్ని కోరుకున్నది. ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. దేవుడు విడిచిపెట్టడు. మనుషులు కోరుకోలేదు మనల్ని, దేవుడు కోరుకున్నాడు. నా కుమార్తె నువ్వు నాకు కావాలా, నా కుమారుడా నువ్వు నాకు కావాలా, నా పని నువ్వు చేయాలా, నాకు నువ్వు సాక్షిగా ఉండాలా, నిన్ను బట్టి నేను ప్రకాశించాలా, నీలో నుండి నేను ప్రకాశించాలా, నీలో నన్ను చూడాలా అని ప్రభువు చెప్తున్నాడు. అది మన యొక్క దృక్పథం, అది మనలో ఉన్నటువంటి విశ్వాసం, మనలో ఉన్నటువంటి నీతి. యేసు ప్రభువు ద్వారా మనకు అవి కలగాల. అవే కానీ ఇంకా ఏరేటివి ఏరే విధంగా లోకములో ఉన్నవి మనలో మనం రాణించుకోకూడదు. లోకములో ఉండు, లోకానికి వేరుగా ఉండు. ఒక మాట అంటారు కదా, ఇది తామర పుష్పము బురదలో ఉన్నది, కానీ ఆ బురద అంటుకోకుండా అది ఎంతగానో పవిత్రంగా ఉంటుంది. అలాగే మనము కూడా పవిత్రంగా ఉండాల. ఎందుకంటే ఒక మనకు గిట్టనటువంటి మాట ఏదన్నా అన్నప్పుడు మన యొక్క ప్రవర్తన బయటపడుతుందంట. మనం ఎంత అణుసుకున్నా కూడా, మనం ఎంత దిట్టు చేసుకున్నా కూడా అది మనకు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి మాట మన ముందు అన్నప్పుడు మనము మన మనసు నిలుపుకోలేకుండా మనం తొందరపడిపోతామంట. కానీ అలాంటి విషయంలో కూడా మనము నిబ్బరంగా ఉండాలంట. ఎటువంటిది వచ్చినా కూడా సరే నిబ్బరంగా ఉండాలా. అదే క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప లక్షణము. యేసు ప్రభు బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేనికి కూడా జడియకూడదు. ఆ గాడిదని ఏ విధంగా కూడా సరే, ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎందుకు అంత ప్రత్యేకత అంటే, అప్పటి వరకు అది లేత గాడిద పిల్లంట. అప్పటి వరకు దాని మీద ఎవరు కూర్చోలేదంట, దానికి పని చెప్పలేదంట, ఏ పని ఏ భారం దాని మీద పెట్టలేదంట. మరి పెట్టినప్పుడు కాడికి అలవాటు పడిన గొడ్లు ఎట్టుంటాయి? కాడికి అలవాటు పడినటువంటి కోడి ఎలా ఉంటుంది? తాకితే రివ్వు అంటుంది అది. ఎందుకంటే దాని మీద ఏమి ఆవరికి కాడి పెట్టలా, దాన్ని ఏ రీతిగా కూడా పనిలో ఉపయోగించలా. అదేవిధంగా ఈ లేత గాడిద పిల్లని ఏ పనికి కూడా ఉపయోగించలేదంట, ఏ భారము కూడా దాని మీద పెట్టలేదంట. అయినా కూడా సరే బట్టలన్నీ ఆడ వేసి యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు అంట ఎవరు ఎక్కలా, ఏ మనుషుడు ఎక్కలా, ఏ భారము లేదు, ఏ పని లేదు, ఏది కూడా అలవాటు లేనటువంటి ఆ చిన్న గాడిదపు పిల్ల, ఆ లేత గాడిదపు పిల్ల యేసు ప్రభు వెక్కంగానే అక్కడ ఏమో చేసిందంట, ఒక నమ్రత వచ్చేసిందంట, ఒక విధేయత వచ్చేసిందంట, ఒక వినయం వచ్చేసిందంట, నిబ్బరం వచ్చిందంట. ఆయన మొయ్యటానికి శక్తిని కూడగట్టుకున్నదంట యేసు ప్రభు ఉన్నాగా, యేసు ప్రభు కూర్చోండి అన్నాగా.
ఏ విధంగా ఎవరు మాట్లాడినా కూడా, ఎవరు ఏదన్నా కూడా సరే, ఎన్ని అక్కడ అవాంతరాలు వచ్చినా కూడా సరే పరిగెత్తుకుంటూ పోయి యేసయ్యని కింద పడేయొచ్చు, కానీ పడేయలేదు. ఈరోజు మనము ఒక కష్టం వచ్చినప్పుడు యేసయ్యని మనం తోలనాడతాము. ఏం దేవుడమ్మా నమ్ముకున్నాము, ఏంది కష్టం, ఏంది బాధ అని అనుకుంటాము. వద్దు, అట్ట అనకూడదు, మనం అలా చెప్పకూడదు. ఎందుకంటే శోధించబడ్డ మీదట నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. ప్రభువైనటువంటి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ప్రభువైన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే గలతీ పత్రికలో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎందుకంటే మానవులను వారి పాపముల నుండి రక్షించుటకు దేవుడు మెస్సయాను పంపెను. మెస్సయాను ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే వారిని ఆ పాపములో నుండి విడిపించటానికి ఆ పాపములో నుండి విడిపించటానికి. అదేవిధంగా 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? 1 తిమోతి 1వ అధ్యాయము ఏమంటున్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపుబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. దేవుని చేత కనికరించబడ్డవారం మనము, దేవుని చేత ప్రేమించబడ్డవారం, దేవుని చేత ఏర్పరచబడ్డవారం, దేవుని చేత ఎన్నుకోబడ్డవారము. లోకములో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది భాగ్యవంతులు ఉన్నారు. వారికి లేనటువంటి ధన్యత మనకిచ్చాడు దేవుడు. ఎందుకంటే మన పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మరి దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కదా, మనము ఆయన పట్ల ఎలా ఉండాలా? మనం ఆయన పట్ల నమ్మకంగా ఉండాలా. ఈ కొంచెములో నమ్మకంగా ఉండావు అని ఆయన పట్ల మనము నమ్మకంగా ఉండాలా. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హేళన చేసిన వారే, తోలనాడిన వారే, తృణీకరించిన వారే, త్రోసివేసిన వారే. పాపకు పాడబడింది, అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతము. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది. మాట ఎప్పుడు ఆయనకున్నటువంటి భారమైన ప్రేమ మనుషులైతే మార్చగలరు, మనుషులైతే హస్తాల్లో వాళ్ళ చేతుల్లో పెట్టుకోగలరు, కానీ దేవుణ్ణి పెట్టుకోవడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే ఆయన నిక్షపాతంగా, అంటే పక్షపాతం లేకుండా
ఆయన న్యాయాన్ని బట్టి మాట్లాడే దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు, ఆయన యథార్థతను ప్రేమించే దేవుడు. ఆయన ఏ డబ్బు కోసమో ఏ ధనము కోసమో ఆయన మనుషుని ప్రేమించాల. అన్నీ ఉన్నాయి ఆయనకి, ఆయనకి ఏది కొదవలేదు. ఆయన కలగజేసిన ఈ సృష్టి, ఆయన కలగజేసినటువంటి ఇవంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. కానీ ఆయన అంటున్నాడు, నాకు కావాలి ఆ గాడిద పిల్ల అన్నాడు. పోయి చెప్పి తీసుకోండి, నాకు కావాలి. ఆయనది అది, ఆయన కావాలి అని అన్నాడు. ఆయనకు అధికారం ఉంది తీసుకునేదానికి. అయినా కూడా ఏమంటున్నాడు, అది ప్రభు కావాలని చెప్పండి అక్కడ అని అన్నాడు. ఆయనే అన్ని కలిగినటువంటి యేసు ప్రభువే ఆ మాట అంటే, నువ్వు నేను ఎంత మనం ఏ పాటి వారము. కాబట్టి దేవుని యొక్క మాటల్ని మనము జాగ్రత్తగా మన మనసులో పెట్టుకుంటే, ఏ కష్టం వచ్చినప్పుడు ఏ ప్రార్థన మనం చేయాలో ఆ ప్రార్థన చేసి మనం బలపరచుకోవాలా. దేవుని నామంలో మనము దిట్టు చేసుకోవాలా, నిబ్బరం చేసుకోవాలా. నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలా, నిబ్బరమైన మనసుతో మనం ఉండాలా. మనం నడుము కట్టుకోవాలా, ప్రార్థన చేయాలా. ప్రతి దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేనికైనా కూడా ప్రార్థనే మనకు జయాన్ని ఇస్తుంది అన్నమాట. మనుషులు మార్చగలరు ఎవరైనా కూడా, కానీ న్యాయాన్ని అన్యాయాన్ని మంచిని చెడ్డని చూస్తున్నాడు కదా. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యకిరణాలు ఉదయిస్తున్నాయి కదా. ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా. వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళ మీదే పడాలా, వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళ మీద పడకూడదని ఆయన చెప్తున్నాడా? చెప్పలేదు. మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి ఆ కన్నులు. మంచివారిని ప్రేమిస్తున్నాయి, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామూర్తి, ఆయన ప్రేమ సాగరుడు, ఆయన ప్రేమ స్వరూపి. మరి ఆయన నమ్ముకున్న మనలో ప్రేమ మచ్చుకైనా కనబడుతున్నదా? మచ్చుకైనా కనబడుతున్నదా? ప్రేమతో సమస్తమును జయించాలా, ప్రేమతో సమస్తమును సాధించాలా. కక్షతో కాదు, కార్పణ్యంతో కాదు, కుట్రతో కాదు, కుతంత్రాలతో కాదు, విద్వేషాలతో కాదు, దేశాలతో కాదు, ప్రేమతో జయించాలా. విశ్వాసిలో ప్రేమ ఉండాలా, క్షమాగుణం ఉండాలా, తగ్గింపు జీవితం ఉండాలా. పౌరుషము, విద్వేషాలు, క్రూరత్వాలు ఇవన్నీ కూడా దేవునికి పనికిరావు. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలకు పాడబాడారు. ఏమని పాడారంటే, సర్వోన్నతమైన సల్వలలో దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అన్నాడు. ఎవరిస్తే సమాధానం? పరలోకములో ఉన్న సమాధానము ఎక్కడికి వచ్చిందంట? భూమి మీదకి వచ్చింది. అప్పుడు తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు పరలోకములో ఉన్న సమాధానం భూమి మీదకి వచ్చేసింది. ఈ భూమి మీద ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభువుని సమాధానాన్ని వాళ్ళు చెడగొట్టేశారన్నమాట. ఇప్పుడు సమాధానం ఎక్కడికి వెళ్ళింది? సమాధానం పరలోకం నుండి భూలోకానికి వస్తే ఇప్పుడు మరలా యేసుక్రీస్తుని సిలువేసి ఆ సమాధానాన్ని పరలోకానికే పంపించారు. ఈ భూలోకంలో ఏముండాయి? ఈ భూలోకంలో ఏముండాయి? ఇప్పుడు యుద్ధములు, పోరాటాలు, విమత్తములు, ద్వేషములు, వ్యసనములు, కుట్రలు, కుతంత్రాలు, ఇవే యుద్ధాలు, పోరాటాలు, విద్వేషాలు. ఒకరినొకరు వారవలేకుండా, ఒకరినొకరు కలుసుకుంటూ, ఒకరినొకరు భక్షించుకుంటూ పౌలు గారు ఆనాడే చెప్పాడు. గలతీయులతో ఏమని చెప్పాడు? గలతీయులతో ఏమన్నాడమ్మా? మీరు ఒకరి వలన ఒకరు 5వ అధ్యాయము 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోనండి అన్నాడు. బొత్తిగా నశించిపోతారేమో చూసుకోనండి. ఇప్పుడు ఏముందంట? ఇప్పుడు ఈ భూలోకంలో ఏముందంట? యుద్ధములు, పోరాటములు, కక్షలు, విద్వేషములు, ద్వేషములు, మత్సరములు, ఇవి ఇక్కడున్నాయి. పరలోకములో ఏముందంట? పరలోకములో సమాధానం. అదే అన్నాడు. ప్రకటనలో ఏమన్నాడంట? ప్రకటనలో ఒక మాట అంటున్నాడు, పరలోకమా సంతోషించుము అన్నాడు, భూలోకమా నీకు శ్రమ అన్నాడు. 12వ అధ్యాయమమ్మా,
12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరిని సంతోషించమన్నాడు? ఎవరు సంతోషము? పరలోకమా, పరలోక నివాసులారా సంతోషించండి, ఉత్సహించండి. భూమి సముద్రము మీకు శ్రమ. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? ప్రతి మనుషుణ్ణి పాపం నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి అసమాధానము నుండి వారిని తప్పించి సమాధాన పరచటానికి బ్రద్దలైన సందుల్లో నిలబడుకున్నాడు. బీటిల్ వారిని గోటల దగ్గర నిలబడుకోమన్నాడు. ఆయన తండ్రికి లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క గ్యాప్, ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ని తప్పించి ఇరువురిని ఐక్యపరచాలనుకున్నాడు. ఎవరు? పరలోకంలో నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చి పరలోకపు తండ్రికి లోకానికి ఏమి లేదంట, సమాధానం లేదు. వీరిద్దరి మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు దిగాడంట. అందుకే బ్రద్దలైన సందుల్లో నిలబడాల, బీటులు వారిన గోడల దగ్గర నిలబడాల. సమాధానాన్ని చెడగొట్టమల్లా ఎక్కడ కూడా దేవుడు సమాధానము కలిగి ఉన్నామన్నాడు. సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు అనబడతారు. సమాధాన కర్త ఆయన సమాధానానికి లోకానికి వచ్చాడు, సమాధాన పరచటానికి లోకానికి వచ్చాడు. మెయిన్ కాజు అదే. యేసుప్రభు రావటానికి మెయిన్ కారణము సమాధానం. ఎవరికి? లోకానికి, తండ్రికి సమాధానం లేదు. ఆ సమాధానాన్ని కలిగించడానికి యేసుప్రభు వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఉన్న సమాధానాన్ని చెడగొట్టేసి వీర తాండవం చేస్తూ ఉంటాము. ఇంకెందుకు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకోవటము? సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని దేవుని యొక్క వాక్యములో మనకు తెలియజేయబడుతున్నది. మరి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావటానికి కారణమేంది? ఆయన రావటానికి కారణమేందంటే సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు అనబడతారు. కాలం సంపూర్ణమైన గలతీలో చెప్పాడు కదా పౌలు గారు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి మెస్సైగా వస్తాడు. ఎందుకు వస్తాడంటే మానవులు పాపముల నుండి వాళ్ళని విడిపించటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మరి ఆయన మన జీవితంలోనికి వస్తే మన జీవితాలు ఏ రీతిగా ఉండాలి? ఆ గాడిద మీద ఆయన ఎక్కినాడు. ఆ గాడిద యొక్క స్వభావం ఏ రీతిగా మారింది? మన స్వభావాలు, మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారాలా? మనమే ఆయనకి ఉనికి పట్టుగా ఉండాలా? మనం ఎవరుగా ఉండాలంటే ఆయనకి ఉనికి పట్టుగా అంటే ఒక నివాస స్థలముగా మనం ఉండాలా ఆయనకి. మన జీవితంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించాలా. ఇంకొక మాట, విషాదము అంట. అదే లూకాసు వార్తలో మనం చూసాం కదా. లూకాసు వార్తలో ఆయన వచ్చింది సంతోషమే, కానీ ఒక విషాదము కూడా ఉందంట. ఎలా అంటే 41 చూడమ్మా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. మేలు ఏదంట? మనకు ఏది మేలు కలిగించేది ఏది? దాన్ని మనం వదులుకుంటే ఏ రీతిగా మనకు మేలు వస్తుంది? ఇక్కడ యేసు ప్రభువుని చేర్చుకోవాలా వాళ్ళు. యేసు ప్రభు వచ్చి ఏడ్చాడు, చెప్పాడు. మనం మాట్లాడుకుంటుండేటప్పుడు మన పక్కన మన గర్వాన్ని చూసి, మన అహంకారాన్ని చూసి, మన అహంభావాన్ని చూసి, మన యొక్క హెచ్చింపు స్వభావాలను చూసి ఆయన పక్కకెళ్ళి ఏడుస్తున్నాడంట. అదేవిధంగా ఇక్కడికి వచ్చంట ఆయన ఆ పట్టణానికి సమీపించినప్పుడంట ఆ పట్టణాన్ని చూసి జరగబోయే దుర్గతిని చూసి ఆయన తెలుసుకొని ఏడ్చాడంట. ఈనాడైనా ఇప్పుడైనా ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంత మేలు. కానీ
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి, ఇప్పుడు ఏముండదంట, మన కన్నులకి మరుగు చేయబడి ఉన్నదంట. ఏది ఎరగకుండా, ఏది తెలవకుండా, ఏది గ్రహించలేనటువంటి అంధత్వంలో, అంధకారంలో మనం చిక్కబడి మరి ఆయన్ని గణపరచలేనటువంటి స్థితిలో మనం ఉండాము. అందుకే ఈ దినము మట్టల ఆదివారము. ఈ మట్టల ఆదివారంలో మెయిన్ కాజ్ ఏంటంటే మన జీవితంలోనికి ఆయన ఆహ్వానించటం, మన కుటుంబంలోనికి ఆయన ఆహ్వానించటం, మన సంఘంలోనికి ఆయన ఆహ్వానించటం. ఆయనకి పూర్తి అధికారం మన మీద ఉండేటట్టుగా మనము ఆయనకి సరెండర్ అయిపోవటం. ఆయనకి లోబడింది గాడిద, ఆయనకు లోబడింది నమ్రతగా, సాధువైనట్టుగా వినమ్రత కలిగి మరి ఆయన మోసుకున్నదంట. అదేవిధంగా ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా యేసుక్రీస్తుని పడేయకుండా, పక్కన పెట్టకుండా ఆయన్ని మనము మోసుకునే వారముగా, మోసుకుంటూ వీధుల్లో తిరిగి ఆయన గురించి ప్రకటించే వారముగా మనం ఉండాలా. ఆయన చేర్చుకునే వారముగా మనం ఉండాలా. మన జీవితాలను మార్చుకునే వారముగా మనం ఉండాలా. దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారముగా మనం ఉండాలా. అందుకే అన్నాడు కీర్తనలు 118:26 వచనములో ఒక మాట. కీర్తనలు యెహోవా పేరటొచ్చువాడు ఏముందునుగాక, ఆశీర్వాదమునందునుగాక. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. ఆయన మందిరము ఎప్పటికీ కూడా మనకు దీవించేటటువంటి నిలయము. ఆ నిలయాన్ని మనం ఎప్పుడూ కూడా కాళ్ళదనుకోకూడదు. ఆ నిలయాన్ని మనం ఎప్పుడూ కూడా భ్రష్టు పట్టేటట్టుగా మాట్లాడకూడదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలయం. ఆయన ఆ ఆలయంలో ఉండాలనుకుంటున్నాడు. ఆ పవిత్రమైన ఆలయము మనమే. ఈ ఆలయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఈ ఆలయంలో ఆయన ఉండాలంటే ఇక్కడ ఎటువంటి కల్మషము, ఎటువంటి కపటము, ఎటువంటి ద్వేషం, ఎటువంటి మత్సరం, ఎటువంటి కుళ్ళు, ఎటువంటి కుతంత్రము ఉండకుండా ఉంటేనే ఈ హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. అట్టి కృపదేవుడు మనకివ్వాలని ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిద్దాము. స్తోత్రం నాయన, పరిశుద్ధరానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కనికరం కలిగిన దేవుడా, కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన దేవుడా, అయ్యా నాయన నీకే స్తోత్రం నా తండ్రి. ఈ దినము నా తండ్రి నాయన మట్టల ఆదివారముగా నా తండ్రి నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి నాయన లోకమంతా కూడా నా తండ్రి ఎంతో నా తండ్రి ఉన్నతముగా నా తండ్రి నాయన ఘనముగా నా తండ్రి ఆచరించి నాయన గణపరిచి భయభక్తులు నాయన కలిగిన ఆయన నిన్ను సేవించి స్తుతించి గణపరిచి మహింపరుస్తుండగా నా ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి నీ చిత్తములో ఈ స్థలములో ఈ మందిరంలో నా ప్రభా నాయన చిన్న మందగా చేరి నా ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించి ఉన్నాం తండ్రి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ చిత్తములో నాయన సమస్తమును కూడా నాయన సమకూడి జరిగించు నా ప్రభా. సమాధానపరచు నాయన, సమాధానపరచువారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారన్నావు తండ్రి దేవాతి దేవుడా. అయ్యా ఇదిగో మాట నా నోట రాకముందుగానే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారన్నావు తండ్రి. నేను కోరుకునేది సమాధానమే అంటున్నావు ప్రభా. అవునయ్యా నువ్వు కోరింది సమాధానమే నాయన తండ్రి. ఆ సమాధానము నాయన మేము కలిగి జీవించటానికి నా ప్రభా ఈ దినము నా తండ్రి మా జీవితాలన్నీ కూడా నాయన నీ పాదాల కింద నాయన పెడుతున్నాం తండ్రి. ఆనాడు నాయన వాళ్ళందరూ కూడా నాయన ఆ బట్టలన్నీ తీసుకొచ్చి నాయన నీ పాదాల కింద ఏ రీతిగా పరిచినారు నా తండ్రి నాయన, ఆ కొమ్మల నరికి నాయన ఏ రీతిగా నీ పాదాల కింద పరిచినారు నా తండ్రి, ఆ రీతిగా నాయన విరిగి నలిగినటువంటి హృదయాలతో నాయన అయ్యా నీ పాదాల కింద నాయన మేము నా తండ్రి నీకు నా తండ్రి నాయన నివాసులుగా నా తండ్రి ఉండటానికి నాయన అయ్యా ఈ యొక్క వస్త్రాల మీద మీరు నడిచిన ఆయన రావటానికి నాయన అయ్యా మమ్మల్ని నాయన ఆ పాత మస్తకం నీకు అంకితముగా చేసుకుని నా ప్రభా నీ యందు సంతోషించి ఆనందించిన ఆయన నిన్ను ప్రకటించే బిడ్డలుగా మేము సమాధానం కలిగి ఉండటానికి సహాయమును దయచేయమని ప్రభా ఇదిగో నీ బిడ్డలందరినీ చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన కాపాడమని అయ్యా ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నింటిలో కూడా నాయన మీరు నా తండ్రి తలగా ఉండి దీవించి ఆశీర్వదించిన ఆయన నీ నామాన్ని మహింపరచుకోమని సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన ఆయన నీ కృపకు నాయన మమ్మల్ని పాత్రుడుగా చేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా మీకే నాయన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇమ్మట్టుకు కాచినవయ్యా. ఇక ముందు కాలం కూడా మీరే కాచి
కాపాడమని నీ కృపను మాకు అనుగ్రహించమని నా తండ్రి దేవాతి దేవుడా, నీ నామాన్ని బట్టి నాయన మేమందరము కూడా నా తండ్రి అయ్యా సంతోషించిన ఆయన అయ్యా ఉల్లసించిన తండ్రి సియోను నివాసులారా మీరు ఉత్సహించి సంతోషించుడు. ఇదిగో ఈ రాతభూమును ఇదిగో చిన్న గాడి పిల్లలు సియోనులోకి వస్తున్నాడని సియోను కుమార్తెతో చెప్పమని నా తండ్రి నాయన జకరియా నాయన ఇదిగో జకరియా గ్రంథంలో నా తండ్రి ఆదిలోనే నాయన ప్రవచించినటువంటి ప్రవచనం నా తండ్రి నాయన మీ ద్వారా నాయన మాకు నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన అయ్యా రక్షణ నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా తగ్గించుకున్నావు తండ్రి, సాత్వికుడుగా ఉన్నావు తండ్రి. అలాంటి నాయన అయ్యా నిన్ను నా తండ్రి పోలి నాయన మేమందరము ఉండటానికి నాయన మాకు సహాయమును దయచేసి నాయన నీ నామంలో ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నా తండ్రి ఇదిగో నీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలకు ఇచ్చినటువంటి నాయన ప్రతి ఈవిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా గొప్పగా బిడ్డలు ఆశీర్వించబడాలయ్యా. నీ బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండాలి ప్రభా. అయ్యా నీ చిత్తములో నాయన నడవాలయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమని నాయన బిడ్డలు నాయన ఒక దృఢమైన సంకల్పాన్ని కలిగిన తండ్రి సంకల్ప సిద్ధితో నాయన ప్రతి కార్యాన్ని నాయన జరిగించుకునేదానికి సహాయం చేయండి. దావీదు నాయన ఆనాడు సుబుద్ధి కలిగిన ఆయన ఏ రీతిగా కార్యాలు నాయన చక్కబెట్టాడో ఆ రీతిగా నాయన బిడ్డలు నాయన సుబుద్ధి కలిగిన తండ్రి కార్యాలు చక్కబెట్టడానికి సహాయమును దయచేయమని బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మట్టుకు కాచినావయ్యా. ఇక ముందు కాలం కూడా మీరే కాచి కాపాడమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.